ఇలా పెట్టుకుంటే మన షేప్ బెల్ట్ ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి మీరు మార్క్ అనేది చేసుకోండి. అదే మీకు టేప్ కొలతలో చూపించాలనుకోండి 2.5 ఇంచులు కరెక్ట్గా వస్తుంది. ఓకేనండి, టేప్తో చూడాలంటే 2.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇలా మీరు ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత ఈ పార్ట్ అనేది పక్కన పెట్టేసుకుని ఇందాక వచ్చి మనం బ్యాక్ పార్ట్ అనేది ఇక్కడ కటింగ్ చేసాం కదా, అదే మనం ఆపోజిట్లో తిప్పేసుకుని ఇందాక మనం ఫోల్డింగ్ వైపు మన వైపు ఉంది, ఇప్పుడు వచ్చేసి ఓపెన్ సైడ్ అనేది మన వైపు పెట్టుకుని ఈ విధంగా క్లాత్ అనేది మనం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ అనేది తీసుకుని ఒకవేళ మీరు స్ట్రైట్ కటింగ్ అనుకోండి ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం క్రాస్ తీసుకున్నాం కదండి, దాన్ని బట్టేసి ఈ విధంగా మీరు తిప్పేసుకోవాలి. ఈ నెక్ సైడ్ అనేది మన వైపు ఉండాలి, సైడ్ పార్ట్ అనేది మనకి ఆపోజిట్లో ఉండాలి. ఓకే, ఈ విధంగా మనం ఇలా దీన్ని పెట్టేసేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా అంతే, ఫ్రంట్ సైడ్ నెక్ అనేది మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కాబట్టి దీన్ని ఇలా పెట్టేసుకుని ఈ విధంగా తిప్పేసుకుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా పెడితే ఏంటంటే మీకు మెజర్మెంట్ బ్లౌజ్ అనేది ఇచ్చినప్పుడు సేమ్ టు సేమ్ కొంచెం కూడా ఎక్కువ తక్కువ అనేది లేకుండా ఈ మార్కింగ్ మనం ఎలా చేస్తున్నామో అదే కుట్టిన తర్వాత ఈ ఆది బ్లౌజ్లో మార్కింగ్ కూడా సేమ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, అందుకని మీకు మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినప్పుడు కుట్టడానికి ఆ బ్లౌజ్తోనే మీరు ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మార్కింగ్ చేసుకున్నారంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ అనేది షోల్డర్ వచ్చేసి ఇలా మార్క్ చేసుకోండి, అలాగే సైడ్ వచ్చేసి కూడా ఈ విధంగా మీరు మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా కింద సైడ్ వచ్చేసి మనం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మన బ్యాక్ పార్ట్ అనేది మనం తీసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కనబడుతుంది కదండి, మార్కింగ్ అనేది చేసాం కదా, దీన్ని వచ్చేసి మీరు లైన్గా మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఇది మనకి ఫ్రంట్ పార్ట్. ఇలా చేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్లో 2 ఇంచులు ఖర్చు అనేది వదిలేం కదా, అదేవిధంగా ఫ్రంట్ పార్ట్లో కూడా 2 ఇంచులు ఖర్చు అనేది మనం వదిలేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఇలా ఇది మనకు 2 ఇంచులు ఖర్చు అనమాట. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ఇది ఎలాగో మనం క్రాస్ కటింగ్ పెట్టాం కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకి ఉక్సులు పట్టి కాజల పట్టి వైపు నుంచి ఎంత ఉంది, ఇప్పుడు మనం మార్క్ చేసిన తర్వాత దగ్గర 7.5 ఇంచులు అనేది ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు మనం మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి చూసుకుంటే షేప్ బెల్ట్ ఈ పట్టి 2 కలిపేసి కూడా మనకి 6 ఇంచులు అనేది ఉందన్నమాట. 5 కూడా 6 కాదండి, 6 ఇంచులు దగ్గర. ఇప్పుడు ఇంత ఎలా తీసుకురావాలి అనేది మీకు డౌట్ వస్తుంది, అది ఎలా తీయాలనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ఇది మనకు 6.5 ఇంచులు ఉంది కాబట్టి ఈ క్రాస్ బెల్ట్ వదిలేసేసి ఇది చూస్తే మనకి ఖర్చుల పోగా 3 ఇంచులు అనేది ఉందన్నమాట. ఓకేనండి, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం ఈ కింద వైపు నుంచి వచ్చేసి మనకి అది అనేది తక్కువ ఉంది కాబట్టి మిగతా వాటికి అయితే మనం 1.5 ఇంచులు అనేది మనం పైకి మార్కింగ్ చేసుకుంటాం. కానీ ఇలా షేప్ బెల్ట్ తక్కువగా పెట్టుకునే వాటి కోసం మనం 2 ఇంచులు 2.5 ఇంచులు కూడా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. 2.5 అయితే ఎక్కువ అవుతుందండి, కనీసం 2.5 అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నుంచి నేను 2 ఇంచులు మార్క్ అనేది చేస్తూ దీన్ని ఈ విధంగా క్రాస్ అనేది ఇస్తాను. ఇక్కడైతే మాత్రం తగ్గించకూడదండి, ఈ విధంగా మనం క్రాస్ అనేది తీసుకోవాలి. తీస్తూ దీంట్లో నేను కలిపేసాను. ఓకే, ఇలా తీసిన తర్వాత పోతే మనకి ఇక్కడ వచ్చేసి 5 ఇంచులు ఉంది. ఈ 5 ఇంచుల్లో అటు ఒక 1.5 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మనకి 4 ఇంచులు ఉంటుంది. ఆ 4 ఇంచుల సెంటర్లో నుంచి మనం ఇప్పుడు 5 ఉంది కదా, దీనికి 2.5 సెంటర్లో మనం ఇలా టక్స్ అనేది వస్తుంది కదా మనకి, ఈ టక్స్ అనేది వేసామంటే ఇక్కడ 1 ఇంచ్ అనేది మనకి తగ్గిపోతుంది అనమాట. అప్పుడు మనకి ఇక్కడ 3 ఇంచులు అనేది మనకి ఈ క్రాస్ పట్టి రెడీ. ఆ తర్వాత పోయిన మనకి 2.5 ఇంచులు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది తీసుకుంటాం కాబట్టి ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం ఉక్సులు పట్టి పైపు నుంచి టక్స్ అనేది వేసాం కదా, ఇప్పుడు ఇలా 2 ఇంచులు పైకి మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మన మెయిన్ టక్స్ అనేది ఉంటుంది కదా, దానికి వచ్చి మీరు 3.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకోండి. 3.5 ఇంచులకి నేను ఒక లైన్ అనేది డ్రా చేశాను. దీని పొడవు వచ్చి మనం 2 ఇంచులు 2.5 ఇంచుల దాకా పైకి తీసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనకి ఖర్చులో ఒక 1/2 ఇంచు పోతుంది కాబట్టి 2 ఇంచులు అనేది మనకి కుట్టు రెడీ అవుతుంది. ఓకే, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇటువైపు వచ్చేసి 1.5 ఇంచులకి, ఇటుపై వచ్చేసి 1.5 ఇంచులకి, అంటే 2.5లో హాఫ్ చేసుకుని అటు 1.5 ఇటు 1.5 పెట్టేసుకుని ఇక్కడ నుంచి మీరు ఇలా ట్రయాంగిల్ లాగా దీన్ని మార్క్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా చేసిన తర్వాత మన మెయిన్ టక్స్ వచ్చేసింది, ఉక్సులు పట్టే వైపు నుంచి మనం టక్స్ అనేది చేసాము. పోతే ఇప్పుడు మనకి చంక దగ్గర నుంచి ఇంకో టక్స్ అనేది మనం తీసుకోవాలి కంపల్సరీ. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ నార్మల్ చేసాం కదా, దీనికి మనము చంక లోత్ అనేది ఇంకా మార్క్ చేసుకోలేదు. ఈ చంక లోత్ అనేది నేను 1 ఇంచులకి అనేది నేను మార్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మనం ఈ విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ
లైన్ అనేది మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీనికి ఈ రెండింటి సెంటర్లోకి మనం ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి కొలత అనేది ఏమి ఉండదండి, ఎందుకంటే దీనికి సెంటర్ చూసి చేయటమే. దీని కొలత అనేది చూసుకుంటే సెంటర్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, అప్పుడు ఎక్కడ పట్టుకుంటే మనకి కుట్టు అనేది పైకి వస్తుంది. అలా కాకుండా ఈ రెండింటికి సెంటర్ చూసుకుని ఈ చంక దగ్గర నుంచి వచ్చే కుట్టు అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసేసుకుంటే ఈ 3 టక్స్ అనేవి మనకి వచ్చేసినాయి అనమాట. కాకపోతే ఈ సైడ్ వచ్చేసి కొంతమంది ఎక్కువ పెట్టుకుంటారు, కొంతమంది తక్కువ పెట్టుకుంటారు. కానీ ఇప్పుడు మనం కట్ చేసే బ్లౌజ్కి వచ్చేసి ఈ సైడ్ అనేది ఎక్కువ ఉందన్నమాట. అది ఎన్ని ఇంచులు అనేది మీకు నేను చెప్తాను. ఇది వచ్చి దగ్గర దగ్గర మనకి 8.5 ఇంచులు అనేది సైడ్ పొడవు ఉంది. అందుకని ఇక్కడ సైడ్ వచ్చేసి నేను టక్స్ అనేది వేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు వాళ్ళ పట్టీ కూడా జాయిన్ అవుతుంది. తర్వాత సైడ్ కటింగ్ పోయిన తర్వాత ఇంకా లెంత్ ఎక్కువ ఉందనుకుంటే ఈ స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి కుట్టు అనేది మీరు వేసుకోవచ్చు. అవసరం పడితే వేయండి, లేదంటే వదిలేసిన దాంట్లో మనకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. మనకు వచ్చేసి ఇంపార్టెంట్ ఈ 3 టక్స్ అనమాట. ఓకేనండి, ఈ విధంగా ఈ 3 మనం మార్కింగ్ చేసేసుకున్నామంటే మన ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది మనకి అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చేసిన సేమ్ మార్కింగ్లో దీన్ని మనం కటింగ్ చేసాం. ఎక్కడి నుంచి అయితే మనం మార్క్